లో ఉద్యోగులపై వేధింపులు అధికమయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు జనసేన కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని ఇష్టానుసారం బహిరంగంగా అవమానిస్తూ వాళ్ళని తీవ్రమైనటువంటి ఒత్తిడిలోకి నెట్టేస్తూ బహిరంగంగా అవమానపరుస్తుంటే ఉద్యోగ సంఘాలు కూడా వీటిపై ఎందుకు స్పందించడం లేదని మేమైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా, బహిరంగంగానే చాలామంది అధికారులు మీరు నిద్రపోతున్నారు, మీకు మర్యాదగా చెప్తే అర్థం కాదా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఇంకా తమాషాలు చేస్తున్నారు ఏంటని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇవి మాట్లాడడంతో పాటుగా 95 చంద్రబాబు నాయుడు గారిని చూస్తారని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. 95 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అది కూడా వివరణగా చెప్తే బాగుండేది. చంద్రబాబు నాయుడు గారు 95 సీఎం అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర ముఖ్యమంత్రి పదవి లాక్కొని ఆయన అధికారం చెలాయించిన ప్రజల దగ్గర నుంచి ఆదరణ రాలేదని ఆయన ప్రజల్ని పక్కదారి పట్టించడానికి అనే ఆకస్మిక తనిఖీలని, ఉద్యోగస్తుల్ని బెదిరించడం, అదేవిధంగా అందరి ముందు ఉద్యోగస్తుల్ని అవమానపరచడం, ఇట్లాంటివి చేసి ఒక హై డ్రామా సృష్టించారు. మరి 95లో కూడా ప్రత్యామ్నాయ మీడియా కానీ సోషల్ మీడియా కానీ లేదు. అందుకని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆటలన్నీ సాగిపోయినాయి. 95 సీఎం అంటే ఇదే కదా. మీరు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పదవి లాక్కున్నా మీకు ప్రజాదరణ రాలేదని రాజకీయాల్ని పక్కదారి పట్టించడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసిన మాట వాస్తవం కాదా? వాస్తవం కదా. ఇది కదా 95 సీఎం అంటే. చాలామందికి ఈ విషయం తెలవదు. ఈ విషయం కూడా మీరు వివరించి చెప్పుంటే చాలా బాగుండేది. ఉద్యోగస్తుల్ని బహిరంగంగా అవమానపరిచి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు నవ్వుకుంటున్నారు. దీన్ని ఏమనాలి? ఈ లక్షణాలని ఏమనాలి? ఎవరన్నా బాధపడతా ఉండి ఇబ్బంది పడతా ఉండి ఎదుటి వ్యక్తుల్ని మనం అవమానపరిచినప్పుడు మనం నవ్వుకుంటున్నాం అంటే దాన్ని శాడిస్ట్ లక్షణం అంటారు. దాన్నే శాడిస్ట్ లక్షణం అంటారు. మరి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని శాడిస్ట్ సర్కార్ అనాలా? చెప్పండి, శాడిస్ట్ సర్కార్ అనాలా? ఈ మాట అనక తప్పట్లా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలను చూసి ఇది శాడిస్ట్ సర్కార్ అని పేరు పెట్టాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో వస్తారు, బ్రహ్మాండంగా మాకేదో చేస్తారు, బాబు ఫైల్స్ అంటారు. ఇట్లన్నింటినీ కూడా వాస్తవాన్ని కప్పిపుచ్చి అబద్ధ ప్రచారాలు చేశారు. మదనపల్లిలో కాలిపోయినటువంటి ఫైల్స్ షార్ట్ సర్క్యూట్ వల్లే కాలిపోయాయని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నెల్లూరు మీటింగ్లో కూడా చెప్పారు కదా. ఇంకా దాని మీద విషయ ప్రచారం ఏంటి? అదేవిధంగా ధవళేశ్వరం ఫైల్స్ ఘటనలో కూడా అవి ప్రాధాన్యత లేవని ఆర్జీఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి వరకు బయటకు వచ్చి చెప్పారు. అయినా ప్రతిపక్షం మీద విమర్శ. వీటి మీద చంద్రబాబు ఫైల్స్ అని ఒక సిరీస్ తీయాలి. ఇక్కడి నుంచి చంద్రబాబు ఫైల్స్ అని ఒక సిరీస్ తీయాలి. ఇంత తప్పుడు ప్రచారం ఏంటి? ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, ఉద్యోగస్తుల సర్వీసు 30 ఏళ్ళ పైన ఉంటుంది. ఇలాంటి వేధింపులు కనుక చేస్తూ ఉంటే వచ్చే ప్రభుత్వంలో కూడా ఎట్లాంటి చర్యలు చేయాలా? చెప్పండి, ఎట్లాంటివి చేయాలా? ఇట్లాంటి కొత్త సాంప్రదాయం మొదలు పెట్టాలా? ఇదేం రకమైన పాలన? దీనికి కూడా టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. రాష్ట్రంలో ఇప్పుడు కొత్త సాంప్రదాయం, టీడీపీ బిళ్ళ పెట్టుకుంటే ఆఫీసులకి టీ ఇవ్వాలంట, కాఫీ ఇవ్వాలంట. అధికారులు సంతకం పెట్టే నిర్ణయం టీడీపీ నాయకులు చెప్తారంట, అప్పుడు సంతకం పెట్టాలంట. ఎందుకు? ఉద్యోగస్తులందరినీ తీసేయండి, టీడీపీ నాయకులను కార్యకర్తలను మీరందరూ కూడా రిక్రూట్ చేసుకోండి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు తీసేయండి. మీకు ఎలాగో నచ్చదు కదా చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వ ఉద్యోగులు అంటే నచ్చదు కదా. తీసేయండి, వాళ్ళందరినీ తీసేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అక్కడ నియమించుకోండి. ఇంకా
మీరు వస్తే టీ ఇవ్వాలి, మీరు చెప్పిన చోట సంతకం పెట్టాలంటే ఇంకా వ్యవస్థ ఎందుకు? వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తుంది మీరు కాదా? నిన్న కూడా చూశాం కదా, పత్తిపాటి పుల్లారావు గారి సతీమణి గారి చుట్టూ ఎంతమంది అధికారులు ఉన్నారో కేక్ కోయడానికి. ఇంకో పక్కన జేసీ అస్మిత్ రెడ్డి గారు డైరెక్ట్గా సారీ చెప్పించిన వీడియో కూడా రికార్డ్ చేశారు కదా. వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తుంది ఎవరు? తెలుగుదేశం జనసేన కూటమి కాదా? వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కూడా సెల్యూట్ చేయాలి, లేకపోతే బెదిరిస్తారు, లేకపోతే ఉద్యోగాల నుంచే సస్పెండ్ చేస్తారు. ఇదేం దుర్మార్గం? వ్యవస్థల్ని భ్రష్టు పట్టించింది మీరు, భ్రష్టు పట్టిస్తున్నది మీరు, కానీ వేరే వాళ్ళ మీద బురద చల్లడం మీడియాని అడ్డం పెట్టుకొని ఇదేం దుర్మార్గం? ఇదేం దుర్మార్గం? దీని మీద కూడా ఉద్యోగ సంఘాలు ఆలోచన చేయాలి. మీరు కనుక ఉద్యోగ సంఘాలు ఈ రోజున వ్యవస్థలను కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాలి, వ్యవస్థలను కాపాడే బాధ్యత తీసుకోవాలి. మీరందరూ కూడా ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది, మనకు వచ్చేది స్వర్గం స్వర్ణయుగం అనుకున్నారు. ఓపీఎస్ కూడా వచ్చేస్తా అనుకుంటున్నారు. ఇవాళ ఏమైంది? స్వర్గం సంగతి అటు ఉంచితే ఉద్యోగస్తుల రోజువారీ పరిస్థితి నరకంలో మారిపోయింది. ఇది నిజం కాదా? చెప్పండి. ఇంకా బదిలీలు 5 సంవత్సరాలు ఒక ఉద్యోగం, ఒక దగ్గర ఉద్యోగి పదవీ కాలం పూర్తయితే దాన్ని బట్టి కానీ, లేకపోతే పరిపాలన సౌలభ్యం కోసం కానీ బదిలీలు అన్నారు. కానీ బదిలీలు ఏం జరుగుతోంది? ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, కూటమి నాయకులకి జేబులు నింపే కార్యక్రమం ఉద్యోగస్తుల బదిలీల ప్రక్రియ. మీరు ఏ శాఖనే చూసుకోండి. చాలామంది చెప్పారు, మొన్న కూడా మాట్లాడేప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అవినీతి ఏ స్థాయిలో జరిగినా ఉపేక్షించనని అన్నారు కదా. ఇదే పంచాయతీరాజ్ శాఖలో పేషీలోనే బదిలీల గురించి డబ్బులు తీసుకుంటున్నారనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. దీని మీద మీరు స్పందించాలి, మాట్లాడాలి. అసలు ఆ శాఖలో ఎవరు కూడా బదిలీల కోసం డబ్బులు తీసుకోవట్లేదని మీరు మాట్లాడండి బయటకు వచ్చి. ఏ శాఖనో చూసుకోండి, ఏ శాఖనో చూసుకోండి. బదిలీలు, ఉద్యోగస్తుల బదిలీలు పాలనా సౌలభ్యం కోసం కాదు, కూటమి నాయకుల జేబులు నింపడానికే. అది పంచాయతీరాజ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మైనింగ్ కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఏ శాఖ తీసుకున్నా సరే బదిలీలు మొత్తం అవినీతిమయం అయిపోయినాయి, అవినీతిమయం అయిపోయినాయి. ఆఖరికి సచివాలయాల్లో బదిలీలకు కూడా లక్షన్నర అడగడం ఏంటి? కానిస్టేబుల్ బదిలీలకు కూడా పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి? సబ్ రిజిస్ట్రార్లు ప్రాధాన్యత పోస్టులకు 25 ఉంటే ఒక్కోళ్ళు 2 కోట్లు 3 కోట్లు